ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 36వ వచనము. నా యజమాని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. జెనసిస్ చాప్టర్ 24 verse 36. And Sarah my master's wife bore a son to my master when she was old. Unto him he has given all that he has. Unto him he has given all that he has. తనకున్న సమస్తం కూడా నా యజమానుడు అంటే ఎలియాజర్ గారు ఇస్సాకు గారికి ఒక సంబంధం మాట్లాడటానికి, పెండ్లి కుమార్తె అయిన రెబ్కా గురించి మాట్లాడటానికి వారి దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో వాళ్ళ కుటుంబంతో రెబ్కా గారి బంధువులైనా అయినా వాళ్ళ అన్నయ్య అయిన లబాను వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటున్నారంటే, నా యజమానికి వృద్ధాప్యంలో కుమారుడు కలిగాడు, 100 సంవత్సరాలప్పుడు కుమారుడు కలిగాడు. నా యజమాని భార్య 90 సంవత్సరాలప్పుడు బిడ్డను కనింది. దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించారు. వారికి ఉన్న సమస్తాన్ని ఆ ఇస్సాకు గారికి ఇచ్చారు. అంటే ఏం చదువుతున్నారంటే, మీ అమ్మాయి రెబ్కా మా ఇంటికి వచ్చినప్పుడు ఇస్సాకు గారిని చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా తిని త్రాగటానికి, సంతోషంగా ఉండటానికి దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించారని పెండ్లి సంబంధాన్ని తీసుకెళ్ళినప్పుడు మాట్లాడే మాటలుగా మనం చూస్తున్నాము. సో ఇక్కడ మనం చూస్తుంటే ఆదికాండం 25:5 చూస్తే అబ్రహాం గేవ్ ఆల్ దట్ హీ హ్యాడ్ టు ఐజాక్ అని ఉంటుంది. అబ్రహాం గారికి ఉన్న సమస్తాన్ని ఇస్సాకు గారికి ఇచ్చారంట. అబ్రహాం గారు ఎంతో ధనికులు కదా. మనం 13వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే దేవుడు ఎంతగానో ఆయన్ని ఆశీర్వదించారు అన్నది. ఎన్నో విధాలుగా ఆత్మీయంగా ఆశీర్వదించారు, మెటీరియల్ వైజ్ ఆశీర్వదించారు, శారీరకంగా ఆశీర్వదించారు. ఆత్మీయకరమైన ఆశీర్వాదాల్ని, అన్ని ఆశీర్వాదాల్ని మన అబ్రహాం గారికి దేవుడు ఆశీర్వదించారు. వాటిలన్నిటిని కూడా ఇస్సాకు గారికి ఇచ్చారని ఇక్కడ చూస్తా ఉన్నాము. హెబ్రీలు 1-2 చూస్తే దేవాది దేవుడు యేసయ్యను ఆశీర్వదించి తనకున్న సమస్తం మీద అధికారిగా యేసయ్య నుంచి యొక్క భూమి మీదకు పంపించారని, యేసయ్య దేవుడికి విధేయత చూపించారు కాబట్టి సమస్తం మీద ఇక విశ్వ ప్రపంచం అంతటి మీద కూడా అధికారాన్ని ఇచ్చారని మనం నేర్చుకున్నాము. అలాగే మనం చూస్తుంటే రోమా పత్రిక 8:17 చూస్తే యేసయ్య ఆ యొక్క శిలువ మరణాన్ని ఎవరైతే నమ్మి యేసయ్య పరిశుద్ధ రక్తంతో వారి పాపాలు కడగబడతాయో, ఎవరైతే మేము పాపులమని ఒప్పుకొని యేసయ్యని ప్రభుగా తమ హృదయాలు అంగీకరిస్తారో వారందరూ కూడా యేసయ్యతో భాగస్థులుగా, హెయిర్స్గా దేవునిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని విశ్వాసులు పొందే విధంగా యేసయ్య మనల్ని ఆశీర్వదించారు. కాబట్టి వీఆర్ బ్లెస్డ్ లైక్ హౌ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ అబ్రహాం. ఫ్రమ్ అబ్రహాం హౌ బ్లెస్సింగ్స్ హ్యాస్ కమ్ టు ఐజాక్, ఫ్రమ్ ఐజాక్ టు డేవిడ్, డేవిడ్ టు అవర్ జీసస్ క్రైస్ట్, ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ టు అజ్. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవునిలో ఆశీర్వదించబడిన వారమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మీరు గలతీయుల పత్రిక 3వ అధ్యాయం చదవండి. మన శాపాల్ని, పాపాలని, దోషాన్ని ఆయన సిలువలో మోసి అబ్రహాం గారికి నిబంధనలో ఏ ఏ ఆశీర్వాదాలు అయితే మన ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-14 వరకు ఉన్నాయో ఆశీర్వాదాలన్నింటినీ కూడా యేసయ్య, ప్రతి ఆశీర్వాదాన్ని యేసయ్యలో దేవాది దేవుడు మనం పొందటానికి అన్యులమైన మనల్ని ఆయన పరిశుద్ధ రక్తంతో ఆయన కొనుక్కొని ఆయనలో మనల్ని జీవింపజేస్తున్నారు. మనం ఆశీర్వాదాలకి పాలిభాగస్తులుగా ఉన్నామని మనకి నేర్పిస్తూ ఉన్నారు. అది చూడండి, మనం ఆదికాండం 25:11 చూస్తే గాడ్ బ్లెస్డ్ అబ్రహాం. చూడండి, అబ్రహాం గారేమో వి కాల్ మ్యాన్ ఆఫ్ ఆల్టర్స్. ఆయన వెళ్ళిన ప్రతి చోట బలిపీఠాలని కట్టి దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తిగా చూస్తున్నాము. ఇస్సాకు గారిని మనం చూస్తుంటే దగ్గర 7 బావులు తవ్వి ఆ బావులన్నింటిలో కూడా సమృద్ధిగా నీళ్ళు వచ్చి ఆయన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించారని మనం చూస్తా ఉన్నాము. సామెతలు 16:7 చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానించి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటామో, దేవుని వాక్యం మనకి ప్రతిరోజు అదొక మనలాగా, అలాగే దేవుని వాక్యం మనకి జీవజలాల్లాగా మన హృదయంలోంచి, మన కడుపులోంచి పొంగి పొర్లిపోతూ ఉంటాయి. అవి మనల్ని సంతోషంతో దేవుని యొక్క సమాధానంలో మనం జీవించడానికి దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారని, ఇవి మనకి అనుదినము దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలుగా మనం చూస్తున్నాం. మనం చేసే ప్రతి పనిలో మనం విజయవంతంగా ఉండాలంటే దేవుని యందు
ముందు మనము ఆ యొక్క వాక్యానికి విధేయత చూపించాలని ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నారు. అబ్రహాం గారు విధేయత చూపించారు, ఇస్సాకు గారు విధేయత చూపించారు, యాకోబు గారు విధేయత చూపించారు, దావీదు గారు విధేయత చూపించారు. అలాగే మన యేసయ్య మరణం వరకు విధేయత చూపించి ఈ ఆశీర్వాదాలు మనం ఎలాగ పొందాలో మనకి నేర్పిస్తూ ఉన్నారు. సో మనం ఆదికాండం 16, 14 అలాగే 24, 62 అలాగే మనం 25, 11 చూస్తుంటే లహాయ్ రాయ్ అంటే దేవాది దేవుడు, జీవించి ఉన్న దేవుడు, మమ్మల్ని చూస్తున్న దేవుడు, మనకి సహాయం చేస్తున్న దేవుడు అని ఉంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూస్తున్నారు, మనకి సహాయం చేస్తున్నారు, మనల్ని నడిపిస్తున్నారు. సమృద్ధి జీవంతో దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. ఆదికాండం 26, 1 నుంచి 24 వరకు మనం చూస్తూ ఉంటుంటే ఎంతగానో అక్కడ ఆ గెరార్ ప్రాంతం అంతా కరువులో ఉన్నా కానీ ఏ విధంగా దేవుడు ఆ ఇస్సాకు గారిని ఆయన ఎలాంటి కొరత లేకుండా, నీళ్ళ కొరత లేకుండా ఏ విధంగా కాచి కాపాడారో చూడండి. దేవుడు వాగ్దాన పుత్రుడు మన ఇస్సాకు గారు జన్మించినప్పుడు ఏ విధంగా యేసయ్య అన్నారో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటావని ఏ విధంగా అన్నారో అదే విధంగా ఆయన చెప్పిన విధంగా ఎంతగానో అబ్రహాం గారిని ఆశీర్వదించి ఈ నేషన్స్ అన్నిటికీ, జాతులన్నిటికీ, ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ రోజున అన్ని నేషన్స్, ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి ఒక్కరు కూడా అబ్రహాం గారిని తండ్రిగా వారు గౌరవిస్తూ ఉన్నారు. ఆయన మాటలు ఉన్న సత్యాన్ని ఇంకా నేర్చుకుంటానే ఉన్నాము. చూడండి 26:3 చూస్తే, ఆదికాండం 26:3 ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ బ్లెస్ యువర్ డిసెండెంట్స్ అని దేవుడు మళ్ళా అబ్రహాం గారికి చేసిన నిబంధనను మళ్ళీ తిరిగి ఇస్సాకు గారికి తెలియజేసినట్టు మనం చూస్తున్నాము. హెబ్రీయులు 10:23 అలాగే 2 తిమోతి 2:13 మనం చూస్తుంటే దేవుడు వాగ్దానం చేసిన మాట అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నెరవేరుతుందని, దేవుడు నమ్మదగిన దేవుడని, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏ ఆశీర్వాదం నీ కొరత లేకుండా దేవుడు నడిపిస్తారని ఈ రోజున మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. సో హౌ అబ్రహాం వాజ్ బికేమ్ సో రిచ్ బికాస్ ఆఫ్ ఒబీడియన్స్. Same way how Jesus Christ received all the authority from God because of obedience. Today వాక్యం వింటున్న మనందరం కూడా ఈ యొక్క దేవుని దగ్గర నుంచి మనం ఏది పొందాలన్నా కానీ జ్ఞాపకం పెట్టుకోండి, మనల్ని మనం తగ్గించుకొని దేవుని వాక్యానికి మనం లోబడి దేవుని వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు మనల్ని దేవుడు ఈ భూమి మీద కూడా, పరలోక రాజ్యంలోనే కాదు, ఈ భూమి మీదే నిన్ను ఎన్నో తరాలు నీ గురించి చెప్పుకునే వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించి నడిపిస్తానని, ఆయన యందు విశ్వాసం ఉంచాలని, నమ్మకం ఉంచాలని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. అవును నాయన, ఎంత అద్భుతంగా నాయన ప్రభా ఇస్సాకు నాయన ప్రభా ఆ అబ్రహాం గారు వారి దేశాన్ని, వారి ప్రజల్ని, వారి కుటుంబాలను విడిచి వచ్చారు నాయన. మీరు మాట చెప్పిన ప్రకారంగా మీ మాటకు లోబడి, అలాగే తండ్రి యాకోబు గారు నాయన ప్రభా ఇదిగో తన యొక్క కుటుంబాన్ని విడిచిన ఆయన ప్రభా యొక్క లబాను గారి దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాలు వారి ఇంట్లో సేవ చేసిన ఆయన ప్రభా ఎన్నో కష్టాలు పడిన వ్యక్తిగా చూస్తున్నావు నాయన. ఈ రోజున ఇస్సాకు గారి గురించి నేర్చుకున్నప్పుడు ఆయన అదే ప్రదేశంలోనైనా అబ్రహాం గారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ ఇస్సాకు గారికి మీరు అనుగ్రహించిన ఆయన వాటిలన్నింటినీ మళ్ళీ తిరిగి యాకోబు గారికి ట్రాన్స్ఫర్ చేసిన ఆయన, యాకోబు గారి ద్వారా తండ్రి ఆ 12 గోత్రాల ద్వారా నాయన ఈరోజు మేమందరం కూడా నాయన యేసయ్య ద్వారా మీరు ఇచ్చిన ప్రతి ఒక్క ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలని, ఆత్మీయ ఆశీర్వాదాలని, శారీరక, మానసిక, ఆర్థిక ప్రతిదీ నాయన దేవుడిచ్చే ప్రతి మంచి కార్యాన్ని మీరు మా జీవితాల్లో అనుగ్రహించిన ఆయన. రోమాపత్రిక 8లో మేము నేర్చుకున్న విధంగా మమ్మల్ని దత్తపుత్రులుగా నాయన మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కొనుక్కొని ఆయన ఈ రోజున మీతో మమ్మల్ని ఎలైన్ చేసుకొని కలుపుకొని నాయన పిచ్చి ఒలివ మొక్క లాంటి మమ్మల్ని నాయన ప్రభా మంచి ఒలివ మొక్కైన యేసయ్యలో మమ్మల్ని జతపరిచిన ఆయన ప్రభా ఆ యేసయ్య ప్రాణంతో ఈ రోజున మేము ఎంతగానో ఫలించడానికి మా ప్రాణాన్ని మీరు జీవింపజేసిన ఆయన, యేసయ్యలో ఉన్న సమృద్ధి జీవాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆయన, దేనికి లోటు లేకుండా నాయన ఈ యొక్క ఆత్మీయ ఆహారమైన యొక్క వాక్యంతో తండ్రి, మన్నాతో తండ్రి ప్రతిరోజు మమ్మల్ని తృప్తిపరుస్తూ నాయన మీ జీవ జలాలతో మమ్మల్ని తృప్తిపరుస్తూ నాయన అలాగే మాకు మా కుటుంబాలకి ఎలాంటి లోటు లేకుండా కాపాడి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ నాయన ఇంత మంచి మాటలు మీరు ప్రతిరోజు మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్నందుకు మీకే వందనాలు తెలియజేసుకుంటూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నాయన మీ యందు నమ్మకం ఉంచిన ఆయన, విశ్వాసం ఉంచిన ఆయన, విధేయత చూపించిన ఆయన, మీ వాక్యానికి లోబడి నాయన మా జీవితాలను మీకు సమర్పించుకొని ఆయన మీలో మేము జీవించడానికి కృప చూపించి నడిపించమని యేసయ్య దివ్యమైన
నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.